హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. బేసికల్ నేనేం నమ్ముతా అంటే డేట్ మారినంత మాత్రాన మన లైఫ్లు మారవు, ఇయర్ మారినంత మాత్రాన మన జీవితాలు మారవు అన్నట్టు. మనం కష్టపడి ముందుకెళ్తేనే ఏదైనా వస్తుంది. ఇంట్లో కూర్చొని దేవుణ్ణి ప్రే చేసినా లేకపోతే ఇంకెవరికి ప్రే చేసినా కూడా మనకి ఎలాంటివి రావు. అవి ఎప్పుడు వస్తాయి అంటే మనం కష్టపడుతూ మనం ముందుకెళ్తూ 70-80% నీ కంట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఒక 10-20% అనేది సో దేవుళ్ళ నుంచి కానీ సో ఇలాంటివి వస్తాయి అని మాత్రమే నమ్ముకోవాలి. 80-90% దేవుని మీద వేసి నేను ఓన్లీ 10% ట్రై చేస్తా అనేది ఉండదు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక ఒక 1 డే ముగుస్తుంది అంటే నీ జీవితంలో ఒక 1 డే అయిపోతుందని, ఒక 1 year పోతుంది అంటే నీ లైఫ్లో ఒక 1 year రెడ్యూస్ అవుతుందని, ఇంక్రీజ్ అవుతుందని కాదు, డిజిట్ వైజ్ ఇంక్రీజ్ అవుతుంది కానీ నీ లైఫ్ స్పాన్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నట్టు. సో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి సో మనం ఏంటంటే మనం ముందడుగేసి మనకి ఏదైతే లైఫ్లో కావాలి అనుకుంటున్నామో వాటిని మనం ఖచ్చితంగా సాధించుకునే విధంగా అందరూ మంచిగా ముందుకెళ్ళాలి. మంచి మంచి మీకు అనుకున్న కోరికలు కానీ మీరు ఏదైతే నాకు ఈ గోల్ ఉంది అనేది మీరు అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్. అందరు జరుపుకుంటున్నారు కాబట్టి మనము జరుపుకోవాలి. సో బేసికల్లీ మనకంటే ఏం ప్లాన్స్ ఉండవు. మనం ఒక ఇయర్లో ఏదైతే సాధిస్తామో దాంతోనే చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఈ 1 డే వచ్చేసింది కదా, December 31st రోజు ఎంజాయ్ చేయాలి, January 1st రోజు ఎంజాయ్ చేయాలి అనేది ఉండదు. త్రూఅవుట్ ఇయర్ మొత్తం హ్యాపీగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం పుట్టినందుకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరిని మోసం చేయకుండా నిన్ను నువ్వు ఒక మంచి వ్యక్తిగా బిహేవ్ చేసుకుంటా హ్యాపీగా ఉండు. నీ వల్ల ఎవరికి లాస్ అవ్వకూడదు, నీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. దానికి ఏ విధంగా నువ్వు హ్యాపీగా ఉంటే అలా మంచిది. సో ఈరోజు మన వీడియోలో అసలు వై ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసుకోవాలి అనే వాటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటి నుండి అయినా ఒకవేళ మీరు ప్రీవియస్గా ప్లాన్ చేయకపోయినా ఇప్పటి నుంచి అయినా మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం దానికి స్ట్రిక్ట్ అయి ఉండి అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనేది తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి. సో దాన్ని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ను మార్చుకోండి అన్నట్టు. సో వై ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని నేను జస్ట్ ఫ్యూ లైన్స్ మామూలుగా మాట్లాడతా. ఆ తర్వాత మనం కొంచెం టెక్నికల్గా కానీ ప్రజెంటేషన్ వైజ్ వెళ్దాం. సో బేసికల్గా ఏంటంటే, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90s కిడ్స్ అనుకోండి, మనం అప్పుడు మనకు 25 పైసా ఇచ్చి దుకాణంలో కిరాణంలోకి పంపిస్తే ఎంతో కొంత సామాన్ వచ్చేది, లేకపోతే మనకు నచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ ఏదో ఒకటి వచ్చేది అన్నట్టు. కానీ ఇప్పుడు అసలు ఆ 25 పైసే కనిపించకుండా పోయింది. 25 పైసా కాదు, 1 రూపీకి వాల్యూ లేదు, 10 రూపీస్కి లేదు, 100 రూపీస్కి లేదు. ప్రజెంట్ 100 to 1000 రూపీస్కి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఈవెన్ మన రోడ్ సైడ్ బెగ్గర్స్ కూడా ఒక 10 రూపీస్ ఇస్తే 10 అయినా లేకపోతే 1 రూపీస్ ఫస్ట్ ఇస్తామనుకో, 1 ఏంటి బాబు అంటారు. అదే 10 ఇచ్చినా కూడా వాళ్ళకు వాల్యూ లేకుండా అయిపోయింది. మినిమం 100 రూపీస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూశారు కదా, మనం ఏంటంటే కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది అన్నట్టు. బేసికల్గా కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది అంటే అప్పుడు 25 పైసలు ఇప్పుడు 100తో ఈక్వల్ అయినా కూడా సో మీరు చూడండి ఎంత కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు మేల్కొని ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకో 10-20 years తర్వాత ఈ 100 రూపీస్ కాస్త 1000 రూపీస్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు 100 రూపీస్, నెక్స్ట్ 1000 రూపీస్, 1000 రూపీస్ 10,000, 10,000 1 lakh, 1 lakh 10 lakhs, 10 lakhs 1 crore. సో ఇలా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా హెవీగా పెరుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి 10 మందిలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే మన దగ్గర కొన్ని డబ్బులు ఉండాలి. ఆ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మనం మన అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనం ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలం. మనం ఒక కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు, మనం ఒక వెల్త్ క్రియేట్ చేసుకున్నట్టు, మనకు కావాల్సినవి కొనుక్కున్నట్టు. లేదు 20 years బ్యాక్ నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఇప్పటి వరకు నా దగ్గర డబ్బులు ఏం లేవు అంటే నువ్వంత వెల్తీ పర్సన్ కాదు. ఇప్పటి నుంచి అయినా మీరు స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనేది మీకు అర్థమైంది కదా. ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ఒకప్పుడు 10 రూపాయలకు వచ్చిన ఏదైనా ఐటమ్, రైస్ అనుకోండి 10 రూపీస్ ఒకప్పుడు ఉంటే ఇప్పుడు మినిమం 70-80 రూపీస్. అంటే ఒక వస్తువు యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది, డబ్బు యొక్క వాల్యూ పడిపోతుంది. అర్థమవుతుంది కదా. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల డబ్బు వాల్యూ పడిపోయి వస్తువు వాల్యూ పెరుగుతుంది అన్నట్టు. సో ఇది నేను చెప్పాలనుకున్నాను.
ఇది మనకు వచ్చేసింది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఎఫెక్టివ్ వే టు గ్రో యువర్ వెల్త్. మీ వెల్త్ అనేది ఒక ప్రాపర్గా ఒక ఎఫెక్టివ్గా గ్రో అవ్వాలి అంటే మనం స్టాక్ మార్కెట్లో మాత్రమే పెట్టాలి. ఓకే, ఆర్ రియల్ ఎస్టేట్ అవి సపరేట్ ఉంటాయి కానీ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేవి ఇవి అన్నట్టు. However, there are also risks involved that can cause you to lose money if you are not careful. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ప్రాపర్గా కేర్ఫుల్గా లేకపోతే మీ మనీ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రం 100% డబ్బులు వస్తాయని కాదు, అది రిస్క్ కూడా ఉంటుంది. అందుకే మనం రిస్క్ ఫ్రీ చూసేసుకొని కొంచెం బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. That's why it's important to understand why investing in stock market can be beneficial and what you need to know before getting started. ఏదైనా స్టార్ట్ చేయడానికి ముందు అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం ఏంటి, చేయకపోతే ప్రాబ్లం ఏంటి, రిస్క్ ఏంటి, రిస్క్ ఫ్రీ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాతనే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చూసారు కదా మార్కెట్ కంటిన్యూస్గా ఎలా పడిపోతుందో, అది ఐడెంటిఫై చేయాలి. In this session, we will explore some of the reasons why investing in the stock market can be a smart move and what you need to consider before making your first investment. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు ఏమేమి చూడాలి, మీకు కావాల్సినవి, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ రీజన్స్ వై ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ కెన్ బి వైజ్ డిసిజన్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక మంచి డిసిషన్ అని ఏ విధంగా చెప్పగలవు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్. హై రిటర్న్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఒకప్పుడు 10 రూపాయలకు ఉన్న వాల్యూ ఇప్పుడు 100 రూపాయలకు ఉందన్నట్టు. సో అప్పుడు ఆ 10 రూపాయలు సేవ్ చేస్తేనే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి 100 రూపాయలకు మనం మ్యాచ్ చేయడానికి సేవ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇన్ఫ్లేషన్కి కరెక్ట్ ట్రాక్లో మనం ఉన్నామని మీరు అర్థం చేసుకోవాలి. హిస్టారికల్లీ ద స్టాక్ మార్కెట్ హ్యాస్ ప్రొవైడెడ్ హైయర్ రిటర్న్స్ అదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ చేసుకుంటే సో స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేసింది. మీరు ఒకసారి చూసుకుంటే కొన్ని స్టాక్స్ ఇండెక్స్లు చూడండి, ఇండెక్సెస్ చూస్తే బెటర్. సో సచ్ యాజ్ బాండ్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటికంటే బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. వైల్ దెర్ ఈస్ నో గ్యారంటీ ఆఫ్ ఫ్యూచర్ రిటర్న్స్. అలానే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఈ రిటర్న్స్ ఇస్తాయని గ్యారంటీ కూడా చెప్పలేము. ఎందుకంటే 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. రేపు మార్నింగ్ వచ్చేసి మీరే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సో నువ్వు గ్యారంటీ ఇచ్చావు పక్కా రిటర్న్స్ వస్తాయి మరి ఎందుకు రావట్లేదు అని. అందుకే స్టాక్స్లో కంటే ఇండెక్సెస్లో ఈటీఎక్స్లో పెట్టేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకోండి ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి. సో ఇన్వెస్టింగ్ ఇన్ ఏ డైవర్సిడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్ కెన్ పొటెన్షియల్ ఎర్న్ యూ హయ్యర్ రిటర్న్స్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ద లాంగ్ టర్మ్లో నువ్వు హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి, హై రిటర్న్స్ పొందడానికి ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ బీట్ ఇన్ఫ్లేషన్స్. నెంబర్ 2, బీట్ ఇన్ఫ్లేషన్. సో నేను చెప్పా కదా, ఒకప్పుడున్న మనీ వాల్యూ అనేది ప్రజెంట్ లేదు. 10 రూపాయలకు ఉండే వాల్యూ ఇప్పుడు 100 రూపాయలకు ఉందన్నట్టు. అంటే ఒకప్పుడు 10 పైసలు లేకపోతే 1 రూపీ ఉండే ఎగ్ వాల్యూ ఇప్పుడు ఎంత నడుస్తుంది, 7 రూపీస్. అంటే ఇక్కడ వస్తువు వాల్యూ పెరుగుతుంది అంటే ఇక్కడ మనకు మనీ వాల్యూ తగ్గిపోతుంది. సో అలాంటి ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కంపల్సరీ. అండ్ టు అచీవ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్, నీ ఫైనాన్షియల్ గోల్స్ని మ్యాచ్ చేయడానికి, వాటిని అచీవ్ చేయడానికి నువ్వు పక్కా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే చాలా మంచిది అని నేను చెప్తా. నెక్స్ట్ నెంబర్ 3, డైవర్సిఫికేషన్. సో ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అలౌస్ యూ టు డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్ అండ్ కంపెనీస్. సో నీ దగ్గర డబ్బులు పెట్టుకుంటే ఏం రావన్నట్టు. సో నీ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైవర్సిఫైడ్గా పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే ఒకసారి ఒకటి పడిపోయినా ఇంకోటి రిటర్న్స్ ఇస్తే, ఇది పడిపోయింది అనుకోండి ఇది రిటర్న్స్ ఇస్తే, ఐటీలు పడిపోతే ఫార్మాలు ఇవ్వచ్చు, ఫార్మా పడిపోతే ఐటీ ఇవ్వచ్చు, కెమికల్ సెక్టర్ ఇవ్వచ్చు, బ్యాంక్స్ ఇవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్గా ఉంటాయి అన్నట్టు, పిఎస్యూ బ్యాంక్స్ ఇవ్వచ్చు. సో వీటి అండ్ రెడ్యూస్ యువర్ ఓవరాల్ రిస్క్ అన్నట్టు. సో ఒకటి బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మీ ఓవరాల్ రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ అవ్వాలి. సో నెక్స్ట్ ఓనర్షిప్. నెంబర్ 4, ఓనర్షిప్ మీన్స్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఏ స్టాక్ మార్కెట్ యూ బికమ్ ఏ పార్ట్ ఓనర్ ఆఫ్ ద కంపెనీస్ యూ ఇన్వెస్ట్ ఇన్. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియోలో మాట్లాడా అసలు స్టాక్స్ ఏంటి కొంటే ఏమవుతుంది అని. సో మనకు కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ వస్తుంది అన్నట్టు, దాంట్లో అర్థమైంది కదా మనకి. సో అది. నెక్స్ట్ లిక్విడిటీ. దానివల్ల ఏమవుతుంది అంటే ఓనర్షిప్ వల్ల మనకు ఎప్పుడైనా బోనస్ వచ్చినప్పుడు కానీ, స్టాక్ స్ప్లిట్ అయినప్పుడు కానీ, నెక్స్ట్ డివిడెండ్స్ వచ్చినప్పుడు కానీ నీకు పార్షియల్ పేమెంట్స్ కొన్ని వస్తూ ఉంటాయి అన్నట్టు. వాటిని మనం సేవ్ చేసేసుకుంటే లేకపోతే రీఇన్వెస్ట్మెంట్ పర్పస్లా లేకపోతే మనకి ఏదైనా అవసరాలకి ఏంటంటే మ్యాచ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 5, లిక్విడిటీ. The stock market is highly liquid
which means you can buy and sell stocks easily and quickly. This makes it easy to adjust your portfolio as your financial goals and needs change. సో లిక్విడిటీ అంటే ఎక్కువ మంది మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయడం వల్ల ఆ తర్వాత కొనడానికి అమ్మడానికి ఇబ్బంది అవుతుందా అనేది ఏముండదు. మంచి మంచి కంపెనీస్ ఎప్పుడూ లిక్విడిటీ ఉంటూనే ఉంటుంది. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు రెగ్యులర్గా మార్కెట్ ఓపెనింగ్ టైంలో ఆల్వేస్ ఉంటూనే ఉంటారు. నీ ఫైనాన్షియల్ గోల్స్కి అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, మళ్ళీ అవసరం లేనప్పుడు మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది మాట్లాడు. నెక్స్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆల్సో కమ్స్ విత్ రిస్క్, ఇంక్లూడింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ లూజింగ్ మనీ కూడా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు డూ యువర్ రీసెర్చ్. ఓకే, అండర్స్టాండ్ ద రిస్క్ ఇన్వాల్వ్. రీసెర్చ్ చేయండి, ఎంత రిస్క్ ఇన్వాల్వ్ ఉంటుందో దాన్ని అర్థం చేసేసుకోండి. అండ్ క్రియేట్ ఎ వెల్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మాత్రమే క్రియేట్ చేసుకోండి. ఇండియా, యుఎస్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, సో ఈటీఎఫ్స్ ఎక్కడ మనకైతే డైవర్సిఫైడ్గా ఉంటాయో అలా చేసేసుకొని, బై డూయింగ్ సో యూ కెన్ పొటెన్షియల్లీ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ వైల్ మినిమైజింగ్ యువర్ రిస్క్. సో ఒక మినిమైజింగ్ రిస్క్ అంటే నీ రిస్క్ను తగ్గించేసుకుంటూ బెటర్ రిటర్న్స్ పొందడానికి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి అని మనం ఫైనల్గా మాట్లాడుకోవచ్చు. సో ఇదండి అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, రిస్క్ ఎలా ఉంటాయి అనే వాటి గురించి. సో 2025 అనేది మీ అందరికీ బెటర్ రిటర్న్స్ ఇవ్వాలి, మంచి అమౌంట్ రావాలి, మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అచీవ్ అవ్వాలి ఈ ఇయర్లో అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.